వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండింటి దేశాల మధ్య భీకర యుద్ధాలు అయితే నెలకొన్నాయనే చెప్పాలి. సో అసలు ఏంటి సిచ్యువేషన్, ఎందుకు వచ్చింది, ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. సార్, ఈ భీకర యుద్ధానికి గల కారణాలు ఏంటి? అలానే ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడి గురించి వస్తున్నాయి, అలానే ఇజ్రాయెల్కి సంబంధించిన అధ్యక్షుడి గురించి అనేక ట్రోల్స్, అనేక రూమర్స్ వస్తున్నాయి. ఏంటి అసలుకి దీని అప్డేట్స్? యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అంటే ఒక 10-15 రోజుల కిందట మీరు వార్తలు చూస్తే ఇరాన్లో ఇరాన్ స్థానిక ప్రజలే ఇరాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. ఏ స్థాయిలో తిరుగుబాటు ప్రకటించారు అంటే రాత్రనక పగలనక ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసి మిలిటరీకి కూడా వ్యతిరేకంగా వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తే ఒకవైపు ఇరాన్ ప్రభుత్వం గురించి ఎవడు తప్పుగా మాట్లాడినా ఎవడు ఎక్కువ తక్కువ మాట్లాడినా వాడిని వేసేయండి అని ఆర్డర్స్ ఇచ్చిందంట. మిలిటరీ వారు ఓచకోతలో వన్ డే ఒకే రోజు 3,500 మందిని కాల్చి చంపేశారంట ప్రజల్ని. ఏంటి ఇది ఇష్యూ అయిన తర్వాత వెంటనే ఇరాన్ ప్రభుత్వం ఏం చేసింది, నెట్వర్క్ మొత్తం కట్ చేసింది. అంటే ఇరాన్తో ప్రపంచ దేశాలతో ఉన్న సత్సంబంధాలన్నీ కట్ చేసిందంట. ఎందుకు భయం మీకు కట్ చేశారంటే నిజంగా ఇప్పుడు ప్రజలే లేకపోతే మీరు ఎవరిని పరిపాలిస్తారు? ప్రజలే లేకపోతే దేశం ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు గురజాడ వారు. అలాగే వాళ్ళే లేకపోతే రాజకీయాలు ఏముంటాయి, అభివృద్ధి ఏముంటుంది, ఇది ఎవరిని పరిపాలిస్తారు, దేని పట్టుకుని నిలబెడతారు? ఆ ఒక్క ప్యాలెస్లో కూర్చొని వాడి మట్టుకు వాడే నవ్వుకొని పిచ్చోడ్లాగా ఉంటాడా? సో ఇదంతటికీ కారణం ఆ ఇరాన్ అధ్యక్షుడు ఖమేని అని ఉన్నాడు. ఆడిస్తున్న డ్రామా, వాడి మాటకి ఎవరు తిరుగు చెప్పినా మతపరంగా నన్ను మత గురువులాగా, అంటే ముస్లిం మతం గురువులాగా తనకు తానుగా దేవుడిగా ప్రకటించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారుగా, నాకు ఎదురు చెప్తావా, నేను చెప్పేదే వినాలి అనే ఒక శాసనంగా చేసి ఫీల్ అవుతుంటారు. సో అటువంటి ఎవరు ఎదురు చెప్పినా సైనిక చర్య తీసుకురావడం, వాళ్ళని వేసేయడం. ఇలాగా ఆ తిరుగుబాటు స్టార్ట్ అయిన తర్వాత ఒకరోజు 200 మంది, ఒకరోజు 500 మంది, ఒకరోజు హైయెస్ట్గా 3,500 మందిని చంపేశారంట ప్రజల్ని. చూడండి, అది ఎంత చిన్న దేశం అది మనతో పోల్చితే. సో అలాంటి సందర్భాల్లో అంతకుముందు కూడా ఇజ్రాయెల్కి ఇరాన్కి చాలా ఉన్నాయి. ఎందుకంటే ముస్లిం దేశాల్లో ఏదైతే ఇజ్రాయిల్ గాజా అదే హమాస్పై వాటిపై అటాక్స్ చేసిందో దానికి ఇరాన్ సపోర్ట్గా ఇవ్వడము, ఇరాన్ నువ్వెవడు ఇరాన్ మాట్లాడుతావు అంటే ఇజ్రాయెల్ చెలరైపోయి బాంబులు వేయడం, మరి తర్వాత అమెరికా మధ్యవర్తిత్వం చేస్తే ఆ హమాస్కి సంబంధించి కొద్ది కాంప్రమైజ్ కామ్ అయ్యారు. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు మనలాగా పోనీలే పాపమని అనరు. ఎవడైనా తేడా వస్తే గుర్తు పెట్టుకుని మరీ ఓచుకోతకు వస్తారు. వాళ్ళకి ఎంత దేశభక్తి అంటే, మన వాళ్ళు ఎక్కడైనా అమ్మో ఇండియన్స్ ఎక్కడ బయట ఇండియాలో యుద్ధం జరుగుతుందంట అంటే వాళ్ళు రారు ఇక్కడికి. మన వాళ్ళు కుదిరాబాబు ఎక్కడ ఉంటాం, మా ప్రాణాలు కాపాడుకుంటాం. వాళ్ళు అలా కాదట. ఇజ్రాయెల్ దేశం యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుందంటే ప్రపంచ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారంట. వెళ్ళి మా చేతికి ఒక గన్ ఇవ్వండి, మేము ఫైట్ చేస్తామంటారు. అంత దేశభక్తి వాళ్ళకి. సో అది పక్కన పెడితే ఇరాన్ ఇలా ఈ విధంగా చెలరైపోవడంతో అమెరికా ఇదే సాకుగా ఏం చేసిందంటే, మీ దేశ ప్రజలు మీ ప్రభుత్వం వద్దని కోరుకుంటున్నారు. ఖమేని ఎవడైతే ఉన్నాడు, ఇప్పుడు చెప్పారు కదా మత పెద్ద, దేశం పెద్ద, మొత్తం సైనిక చర్యకి అంతటికి పెద్ద, వాడు దేశం వదిలి వెళ్ళిపోయి ప్రశాంతమైన వాతావరణం కల్పించండి ఇరాన్లో, లేదా మరొక ఇరాక్ అవుతుంది, లేదా మేము ఇంకా ఊరుకోము అని చెప్పి అమెరికా హెచ్చరించింది. అదే కదా సరిగ్గా ఒక వారం 10 రోజుల కిందట అమెరికా ఇరాను సరిహద్దు ప్రాంతాల్లో సముద్ర జలాలపై వాళ్ళు మొత్తం క్షిపణులు వాటితో రెడీ అయ్యారు. ఏ క్షణం మీద దాడి చేయొచ్చు. సరిగ్గా ఎగ్జాక్ట్గా లాస్ట్ వీకెండ్ ఇప్పుడు. సో ఇది మార్చి 1 వస్తుంది. లాస్ట్ వీక్ అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో అటాక్స్ అనుకున్నారు, కానీ ఏం చేయలేదు. ప్రపంచంతో ఉత్కంఠగా చూసింది, ఇదేంటి అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుందని. ఇలాగ మొత్తానికి ఇరాన్ మీద అందరికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది, మొన్న రాత్రి సమయం చూసుకొని సరిగ్గా ఇరాన్ మీద అటాక్స్ చేసింది డ్రోన్లతో. ఎందుకు? ఈ ఖమేని అనేవాడు రెచ్చగొడుతున్నాడు. ప్రపంచంలో తీవ్రవాదం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులకి అయితే దారితీస్తుంది. అది ఎంత విచక్షణ రహితంగా అంటే, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని చూడకుండా, లేదంటే మానవ బాంబులుగా మారడం, లేకపోతే ఆడవాళ్ళకి చదువు వద్దు వంటిల్లు కుందేలుగా ఉంచడం, వాళ్ళు ఒక వంటింటి కుందేలుగా ఏదో పిల్లల కనడానికి ఒక యంత్ర సాధనం అలాగే చూసి ట్రీట్ చేస్తున్న తరుణంలో ఇది చాలా వ్యతిరేకత అయితే ఉంది. సో మొత్తానికి ఇజ్రాయెల్ చూసింది మొన్న రాత్రి ఎప్పుడో
అటాక్ చేసింది. అటాక్ చేసిన తర్వాత ఏంటి ఎందుకు ఇలా అటాక్స్ జరుగుతుంటే ఇజ్రాయెల్ ప్రకటించింది, ఇరాన్ మీద అటాక్ చేసింది మేమే అని. ఆయన ఎవరైతే అధ్యక్షుడు నెతన్యాహు ఉన్నాడో ఆయన అనౌన్స్ చేశాడు. ఇంకా ఇజ్రాయెల్ వారు చెలరేగుతున్న నేపథ్యంలో ఇరాన్ కూడా అటాక్స్ ఇవ్వడానికి చూస్తుంది. బట్ అమెరికా ఒకవైపు హెచ్చరిస్తుంది, మీరు చెలరైపోతున్నారు, ఖమేనీని మర్యాదగా మాకు అప్పగించేస్తే ఓకే, లేదా ఖమేనీని ఎక్కడున్నా మట్టు పెడతాం, ఖమేనీ ఆ దేశం విడిచి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎక్కడో బతుకుతాడు, లేదా ఇరాన్లో అల్లలు సృష్టిస్తే ఇరాన్ ప్రజలకు ఇబ్బంది కలిగించి ఏ పని చేసినా అమెరికా ముందు ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, నెతన్యాహు మొన్న స్టేట్మెంట్తో చెలరైపోవడం, ఇప్పుడు ఆ చీఫ్ కమాండోగా ఎవడో 2019 నుంచి 23 వరకు ఆ దేశ రక్షణకు సంబంధించిన కమాండోగా పనిచేసిన వ్యక్తి కూడా ఇజ్రాయెల్ చేసిన దాడిలో చనిపోయాడు. ఇప్పుడు ఇరాన్ వాడు ఏం చేశాడంటే మేము అటాక్స్ చేస్తాం, మాకు కూడా న్యూక్లియర్ పవర్ ఉంది అన్నట్టుగా చేస్తూ చేస్తున్నాడు. అయితే ఇక్కడ న్యూక్లియర్ అంటే గుర్తొచ్చింది, ఇరాన్ న్యూక్లియర్ తను తయారు చేసుకోవడానికి ఖర్చు పెడుతూ చుట్టుపక్కల ఉండే ముస్లిం దేశాలన్నింటిలో కూడా న్యూక్లియర్లు వెపన్స్ తయారు చేయడానికి అంటే అణు సామర్థ్యం గల దేశాలుగా మార్చడానికి అన్ని దేశాలకి సప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రమాదకర స్థాయి, అంతే కదా. మా దగ్గర బాంబు ఉంది, వీళ్ళేంటంటే తెగించేస్తున్నారు మానవ బాంబుల ద్వారా. ఇప్పుడు చూసారా, కొంతమంది శాడిస్టులు ఉంటారు, నాకు దక్కంది ఈడికి దక్కకూడదు అని. అలాగా అంటే విలన్లు చూపిస్తారు కదా, హీరోయిన్ చంపేసి నాకు ఎలాగా దక్కలేదు నీకు దక్కకూడదు అన్నట్టుగా. అలాంటి శాడిజంతో ఉన్న వాళ్ళు ఈ న్యూక్లియర్ బాంబులు తయారు చేసి అన్ని ముస్లిం దేశాలకి సప్లై చేసి ఎక్కడిక్కడ పోతే మేము పోయాం మీరు పోయారులే అనే స్థాయిలో బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి అది ఎక్కడ మీరు తయారు చేయడానికి మిగతా దేశాలకి మీరు మద్దతు ఇవ్వద్దు, మిగతా దేశాలకి మీరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తూనే ఉంది అమెరికా. సార్ ఇప్పుడు ఇరాన్ అణుబాంబు వేసేంత వరకు వెళ్తుంది అంటారు ఇష్యూ? అంతవరకు అది కాదు, దానికి ముందే ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మన కార్గిల్ యుద్ధం సమయంలో కూడా మనకు కొన్ని రకాల యుద్ధ విమానాలు కూడా సప్లై చేశారు. వాళ్ళు టెక్నాలజీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా పవర్ఫుల్ చూడడానికి చాలా చిన్న దేశం, దాని చుట్టూ మళ్ళీ ముస్లిం దేశాలే. కానీ ఎంత ఇదిగా ఉంటుంది. ఈరోజు దాన్ని ఏమంటారు, కొన్ని ఇన్వెన్షన్స్, ఫోన్లు, ల్యాప్టాప్ లాంటి ఇన్వెన్షన్స్ కూడా ఆయా దేశాల నుంచి వచ్చినవి అని కూడా ఒక వార్త ఉంది. అలాగే అమెరికా వాణిజ్య వ్యవస్థని నిలబెట్టేదే ఇజ్రాయెల్కి సంబంధించిన జ్యూస్ సంతతి చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు అనేది కూడా ఒక వార్త. మేబీ ఎలాన్ మస్క్ కూడా ఆ జ్యూస్ సంతతి చెందినవాడే. అటువంటి వాళ్ళు బాగా దిగ్గజాలుగా బిలీనియర్గా ఉన్నారు అమెరికాలో కూడా. సో మొత్తం మీద ఇరాన్ ఖమేనీ ఆయన ఏదైతే ఉన్నాడో ఈ విధంగా రెచ్చగొట్టి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టి హింసకు గురి చేస్తున్న నేపథ్యంలో వాడిని బయటికి వెళ్ళిపోమని చెప్పింది దేశం విడిచి, లేదంటే స్థావరాల మీద అటాక్స్ చేస్తామని కూడా చెప్పారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. మరోవైపు ఇరాన్ కూడా గట్టి ఎదురు దెబ్బే కొట్టడానికి రెడీ అయింది. ఇరాన్ కూడా కొంచెం వెల్ ఎక్విప్డ్ దేశమే కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇరాను ఎవరెవరితో అయితే వీళ్ళు మాట వినట్లేదు, ఇప్పుడు యుఏఈ ఉంది, దుబాయ్ ఉంది, అరబ్ కంట్రీస్, వీళ్ళేంటంటే అన్ని ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ డెవలప్ అవుతున్నారు. అరే మీరు మా ముస్లిం సమాఖ్యలో కలవకుండా మీరు స్వతంత్రంగా ఎలా ఉంటారని కడుపు మంటతో ఇప్పుడు ఇదేం చేస్తుంది, దుబాయ్, యుఏఈ వాటి మీద కూడా బాంబులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రీసెంట్గా తాజాగా సాయంత్రం వచ్చిన వార్త ఏంటంటే దుబాయ్లో బీచ్లో బుర్జ్ ఖలీఫా అని ఉంటారు, చాలా ఎత్తైన 120 అంతస్తులు ఎంతో, అది సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది ఒక బుర్జ్ ఖలీఫా అంటారు దాన్ని. సో దాన్ని కూడా అది ఎత్తైన ప్రదేశం కాబట్టి వాళ్ళకి టార్గెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇరాన్ వాళ్ళకి. సో దయచేసి ఆ బిల్డింగ్ అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయి, అలాగే ఎత్తైన ఖాళీ చేసి వెళ్ళిపోమనే చెప్పిందట యుఏఈ ప్రభుత్వం. వాళ్ళందరూ ఖాళీ చేశారట. ఆల్మోస్ట్ అందులో ఒక భారతీయులకు దగ్గర ఒక 20-30 ఫ్లాట్లు కూడా ఉన్నాయి అదే బుర్జ్ ఖలీఫాలో, వాళ్ళు కూడా అది ఖాళీ చేశారంట. సో మొత్తానికి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఒకవైపు తెలుగు జాతక గ్రహ బలాల ప్రకారం రేపు చంద్రగ్రహణం వల్ల కొన్ని ప్రపంచంలో కొన్ని విపరీతమైన పరిస్థితులు వస్తాయి, ఇంకా రేట్లు పెరుగుతాయి అంటే బహుశా ఇదేనేమో. ఇంకా గ్రహణం రాకముందే ఇట్లాంటివి జరుగుతున్నాయంటే మరి మేబీ మనం సెంటిమెంట్గా నమ్మితే అలాగ అయ్యి ఉండొచ్చు. బట్ ఇరాన్ మాత్రం మరొక ఇరాక్లా అయిపోతుందా, లేదంటే ఆ ఖమేనీ లాంటి వాడు వెళ్ళిపోతే నిజంగా యుఏఈ, దుబాయ్ లాంటి దేశాల్లాగా డెవలప్ అవుతుందా అనేది మరి చూడాలి. మొత్తం మీద అమెరికా, ఇజ్రాయెల్ ఒకటి అయిపోయాయి అనుకోండి, ఆ రెండు ఒకటే. ఇప్పుడు లోపాయకారంగా బయటికి కాదంటుండే కానీ, బట్ అమెరికా దగ్గర ఉండే యుద్ధ సామర్థ్యం, అమెరికా డబ్బున్న దేశం, మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న
శక్తి సామర్థ్యాలు మిగతా ఈ ముస్లిం దేశాల దగ్గర లేవు. సో ఈ మొత్తానికి ప్రాణ నష్టం అయితే జరుగుతుంది. ఖమేనీ అన్నోడు ఒక్కడి కోసం ఇంత ప్రాణ నష్టం చేయడం కూడా సరైన పద్ధతి కాదు. మరి వాళ్ళ మూర్ఖత్వం. ఓకే సార్, థ్యాంక్ యూ.